బాబాయ్ ఎట్లా ఉంది బాబాయ్? ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది పరిపాలన, అభివృద్ధి గాని సంక్షేమం గాని? కూటమి ప్రభుత్వం మట్టుకు బాగానే ఉందండి. 3,000 దాన్ని 4,000 చేశాడు. ఆయన 2,000 రూపాయల పెన్షన్ ని 250 పెంచుకుంటూ అలాగే 5 సంవత్సరాలు అదే గడిపించాడు. ఈయన అనుకున్న మాట మట్టుగా 4,000 ఇస్తానని ప్రకారంగా 4,000 ప్లస్ మళ్ళీ ఇంకో 3,000 ఏప్రిల్ నెలది కూడా ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు అంచనా వేశాడు. ఆయన అనుకున్నట్టు అన్న క్యాంటీన్ పెడతానన్నాడు. బాగానే ఉంది. అన్న క్యాంటీన్ గతంలో తీయడం వల్ల పేద ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రాగానే చంద్రబాబు నాయుడు కూడా అన్న క్యాంటీన్ పెట్టారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? నేను సెక్యూరిటీ గార్డు చేస్తున్నాను. ఎక్కడైనా డ్యూటీ పెడితే అన్న క్యాంటీన్ ఉంటే ఎక్కడ బయట కొనుక్కోవాలంటే 70 రూపాయలు 80 రూపాయలు భోజనం ఉండేది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంటుంది కాబట్టి ఆ 5 రూపాయలు కాదు, ఇంకొక 5 రూపాయలు కలిపి 10 రూపాయలు భోజనం తినేస్తాను కడుపు నిండా. అదే బయట కొనుక్కోవాలంటే నాకు ఇచ్చిన జీతం కూడా కొనుక్కోవడానికి సరిపోదు. సో బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలోనే సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసినట్టయితే తల్లికి వందనం అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? కరెక్ట్ టైం కి వేశారు అంటారు. కరెక్ట్ టైం కి జూన్ 12వ తారీఖున వేస్తానని టైంకి కరెక్ట్ టైం స్కూల్లో వెళ్ళే టైం కూడా కరెక్ట్ వేశాడు. అందులోనూ నాకు 2 కొడుకులు వీళ్ళకి 2, వాళ్ళకి 2, పాప బాబు. ఆ టైం నలుగురికి కూడా కరెక్ట్ డే టు డే పడిపోయింది డబ్బులు. అవి పడడం వల్ల మా మనవాళ్ళు ఎంతో సంతోషంగా, అంటే ప్రైవేట్ స్కూల్లోనే చదువుతాను, గవర్నమెంట్ స్కూల్ కాదు. అయితే వాళ్ళకి కట్టుకోవడానికి మాకు చాలా ఉపయోగపడ్డది. బాగానే ఉంది. టోటల్ గా అయితే చంద్రబాబు పరిపాలన మీద మీకు పూర్తి నమ్మకం అయితే ఉందంటారు. మరి ఇంక తిరిగిలేదండి. ఆయన నెక్స్ట్ 2029లో కూడా ఆయనే గెలుస్తాడు. కానీ ఇదే లెక్కల్లో చేసుకుని పోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయిందని మానికంటనా కంటిన్యూగా ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కూడా కంటిన్యూ చేస్తే ఇంట్లో కూర్చొని గెలిచారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను అంటున్నారు. దీని మీద ఆయన ఆడే పద్ధతి కూడా బాగోలేదండి. నేను 5 సంవత్సరాలు చేశాను. ఏదైనా తప్పు ఉంటే నాలో క్షమించండి, నేను ఏదైనా సరే సర్దిద్దుకుంటాను, అలాగే చెప్పుకుంటూ రావాలి తప్ప ఇలాగా నేను నరికేస్తాను కొట్టేస్తానంటే వేసేవాడు కూడా వేయడు. రేపు 11 సీట్లు మొన్న వచ్చి ఆ 11 కూడా ఆయన నియోజకవర్గం నుంచి సీటు కూడా గెలకపోవడం గ్యారంటీగా చెప్తున్నాను నేను. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? ఎట్లా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఒక డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా తీసుకుని వెళ్ళాలని నాకు ముఖ్య ఉద్దేశం. విజన్ 2020కి ఎలా చూసామో ఇప్పుడు 2049 కని చూడాలని రాబోయే జనరేషన్ కి ఆయన కళ. ఆ కళ అనేది సహకరించాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ గా ఆయన ఆలోచిస్తుంటారు. ఐటీ మినిస్టర్ కూడా లోకేష్ గారు ఉన్నారు కదా సార్. ఇప్పుడు మెగాడేసి కూడా ఆయన ఒక మంచి, అతను ప్రతి మాటలో ఒక అర్థమంతో మాట్లాడతారు. ఎవరిని విమర్శించి మాట్లాడరు, సబ్జెక్ట్ మాట్లాడతారు. సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారు. అందరూ మేము ప్రస్తుతానికి డిఫెన్స్ లో ఉన్నాం కాబట్టి అన్ని ప్రతిదీ చూస్తున్నాము. డిఫెన్స్ కూడా కొన్ని లేటెస్ట్ గా అనేది ఆయన మాకు రాయితీ అనేది ఇప్పించారు. మాజీ సైనికులు కానీ లేటెస్ట్ ఇప్పుడు మన మురళీ నాయక్ అనే వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తులకి వాళ్ళని సహకరణ దండాలుగా చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? శాంతి భద్రత కదానే అన్ని పర్ఫెక్ట్లీ ఉన్నాయి. ఆయన ఏంటంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాతను, ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాతను, చిన్నాభిన్నం అయిపోయిన తర్వాతను వాళ్ళు మళ్ళీ మంచి ప్రభుత్వం తీసుకోవడానికి కొద్దిగా ఏదైనా టైం పడుతుంది. అతను ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ముందు మన సంపద సృష్టించాలి, తర్వాత సంపదను బ్యాంక్ లో డబ్బు ఉంటే కదా వాడతాం. బ్యాంక్ లో డబ్బులు లేకపోతే వాడతామా? ఫోన్ పే వాడుతామంటే ఇందులో రూపాయి ఉంటే వాడతాం, లేకపోతే వాడతామా? అదే విధంగా సంపద సృష్టించాలి. సంపద సృష్టించడానికి వచ్చిన డబ్బులతో ప్రజలకనేది చూడాలి. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు రోడ్ అనేది ఉన్నది. ఆ రోడ్డు కూడా ఏంటంటే రోడ్డు ఎస్టాబ్లిష్మెంట్ కానీ, తర్వాత ఏంటంటే రోడ్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ అనేది చాలా చూస్తాండ్రు అనమాట. మనం వెయిట్ అండ్ సీ. దానికి ఏముంది? కళాశాల ఏంటి, సబ్జెక్ట్ ఇస్తుంది. అసెంబ్లీ ఏంటి, ప్రజల తాలూకు సమస్యలని
అతి చిన్న సమయంలో, అతి తక్కువ సమయంలో ఏంటంటే బిల్లు పాస్ చేయాలి, సమస్యలు అనేది పరిష్కరించాలి, బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది అడ్డదిడ్డం కాకుండా చేస్తారు. కానీ గత ప్రభుత్వం ఏంటి, అతను ఎలా చేశారు, ఇతను ఎలా చేశారు, బూతులు తుట్టుకుని చేశారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే జాగాకి అసెంబ్లీ పంపించాలంటే మనము ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో వ్రతాలు చేస్తాము, ఎన్నో మాలలు ఇస్తాము, మళ్ళీ అందరము జైకారా పెట్టేసి అతనికి ముందుకు నడిపించి నాయకుడిగా ఒక లీడర్ గా మనం ఎన్నుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతనే ప్రజల మధ్యన తిరిగి, ప్రజల ఓట్ల గురించి తిరిగి ఆ సమయంలో తర్వాత ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో ఉండేటప్పుడు ఎస్కార్ట్స్ ఉండరు, అక్కడికి వెళ్ళి ఎస్కార్ట్స్ ఉండండి, ప్రోటోకాల్స్ పోటీ చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. అదంతా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే సార్. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది బాగుంది. నెక్స్ట్ ప్రభుత్వం అతను రావాలి, తర్వాత నెక్స్ట్ విజన్ చూడాలి. ఐటీ డెవలప్మెంట్ లో కానీ ఆయన ఒక పెద్ద డెవలప్మెంట్ పెద్ద కంట్రీలు చూస్తానమాట. మనము 6G జనరేషన్ కాదు సార్, 8 జనరేషన్ వేరే. ఆయన మరో జన్మ ఉంటే ఆయన మనకి మళ్ళీ సీఎం రావాలి, మరో జన్మగా ఉంటే ఆయన మన సీఎం కావాలి. ఒక ఎడ్యుకేటెడ్ అతని థింకింగ్ అనేది బ్రాడ్ థింకింగ్, అడ్వాన్స్ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తికి మేము చేతులు నమస్కరిస్తాను. నేను ఒక సైనికుడిగా అయ్యి. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సరే, ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది? నాకు మాత్రం పర్వాలేదు అనిపించింది. అంటే గత పరిపాలన కన్నా ఇప్పుడు మరుగు కరిగిందండి. పర్వాలేదు, కొంచెం యాక్షన్ తీసుకుంటున్నారు. టోటల్ గా అయితే చంద్రబాబు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారు అంటారు. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా ఆ తల్లికి వందనం గానీ, పెన్షన్లు గానీ, దీపం పథకం గానీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం? ఇప్పుడు మొదలు పెట్టారండి. మొన్నటి వరకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ ఒకటి ఇట్స్ వెరీ గుడ్, నేను తీసుకుంటున్నాను. సో దెన్ సెకండరీ ఏంటంటేనండి తల్లికి వందనం, అది ఆల్రెడీ అందరి అకౌంట్ లో పడ్డాయండి. ఇంకా ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇంకా రిలీజ్ చేయలేదు, వస్తే ఎలాగుంటుందో చూడాలి. అంటే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా సార్ తల్లికి వందనం అంటే. గతంలో ఒకరికి వేశారు, తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు పర్లేదు, తల్లిదండ్రులు చాలా బాగా ఫీల్ అవుతున్నారండి. ఫేవర్ అంతా ఏంటంటేనండి నాయుడు గారితో చూపిస్తున్నాం, చంద్రబాబు నాయుడు. సార్, ఇప్పుడు స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతిదీ ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఒక యూనిఫామ్ గానీ, బుక్స్ గానీ, మధ్యాహ్నం కూడా భోజనం కూడా చాలా బాగుంది అంటున్నారు. దీన్ని మీద పర్వాలేదండి, నాట్ బ్యాడ్. ఇప్పుడు పుంజుకుందండి. ఇప్పుడు ఏంటంటే బ్యాగ్స్ గిగ్స్ ఇవ్వడం, తర్వాత ఫర్ ఎవ్రీ మంత్ 600 అని చెప్పేసి బ్యాగ్స్ ఇవ్వడం. సో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్. సరే, ఇప్పుడు గతంలో చూసినట్ల శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? నాట్ బ్యాడ్ అండి. పూర్వం కొంచెం డ్రగ్స్ ఎక్కువగా ఉండేది, సో ఇప్పుడు కొంచెం క్లియర్ అయిందండి. సరే, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, అతని పనితీరు ఎట్లా ఉంటుంది సార్? గత ఐటీ మినిస్టర్ కన్నా ఇప్పుడు చూసినట్లయితే మెగా డిఎస్సి కూడా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఎల్జీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అంటే ఇంకా అతని గురించి డీప్ గా నాకు తెలియదు సార్. ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో పర్వాలేదు. సో ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడు ఈయన ఏంటంటేనండి కొంచెం తెలిసి వస్తుందండి. ఇంకా ఎలాగుంటుందో చూడాలన్నమాట. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే పర్వాలేదు, నాకు పూర్తిగా ఉన్నది చంద్రబాబు.